హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వాట్సాప్లో వచ్చిన 5 అప్డేట్స్ గురించి అయితే చెప్తాను. అమేజింగ్గా ఉన్నాయి. మీరు కూడా చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడో చేసిన చాట్ మీకు కావాలి అనుకుంటే మనం మొత్తం స్క్రోల్ చేస్తూ ఉండాలి. సో అలా స్క్రోల్ చేయకుండా మనం సింపుల్గా పైన ఆ నేమ్పై క్లిక్ చేస్తే పక్కన సెర్చ్ సింబల్ వస్తుంది. ఆ సెర్చ్ సింబల్లో మీరు పక్కన క్యాలెండర్ అని కనిపిస్తుంది. మీరు డేట్ అయితే మీరు ఏ డేట్ కావాలి, లేదంటే మీరు సింపుల్గా డేట్ గుర్తు లేకపోతే మంత్ అయితే అక్కడ మేనా జూనా ఏదో ఒకటి అయితే సెట్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం ఈజీగా స్క్రోల్ చేయకుండా డైరెక్ట్ ఇలా సెర్చ్ చేసి ఆ మెసేజ్ అయితే తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ అప్డేట్ అయితే ఇది అమేజింగ్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏ మెసేజ్ ఎప్పుడు పెట్టిన మెసేజ్ కూడా మీకు వీలున్న మెసేజ్ ఏ మంత్లో పెట్టినా కూడా ఇలా సెర్చ్ చేస్తే మనకైతే వచ్చేస్తుంది. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, మీకు ఏదైనా పార్టీ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా స్పెషల్గా ఉంటే ఇలా కొత్తగా అయితే ఇన్వైట్ చేయండి. సింపుల్గా మీరు పక్కనే ఉన్న నేను యారో మార్క్ చూపిస్తున్నాను కదా, అక్కడ క్లిక్ చేస్తే కింద ఈవెంట్ అని కనిపిస్తుంది. అక్కడ ఈవెంట్పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. అక్కడ ఈవెంట్ నేమ్ అని ఉంటుంది. మీరు బర్త్డేకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే యానివర్సరీకా, లేదంటే మ్యారేజ్కా, ఏదో ఒకటి ఉంటుంది కదా ఫంక్షన్. సో అక్కడ ఈవెంట్ నేమ్ వచ్చేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద మీరు ఈవెంట్ ఏ రోజు చేస్తున్నారో అక్కడ డేట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక అక్కడ యాడ్ ఎండ్ టైం ఉంది కదా, అక్కడ ఎండ్ టైం కూడా మీరైతే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత కింద యాడ్ లొకేషన్ అని ఉంది కదా, మీరు ఆ పార్టీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అని మీ విలేజ్ కానీ, లేదంటే మండల, డిస్టిక్, ఏదంటే ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఫంక్షన్ హాల్ లొకేషన్ కూడా అక్కడ ఇవ్వచ్చు. అండ్ వాట్సాప్ కాల్ లింక్ ఆన్ చేసేసి ఇక్కడ ఎలో గెట్స్ ఆన్ చేసి కాల్ టైప్ వాయిస్ ఆ వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా కొత్తగా అయితే సెండ్ అయితే చేయొచ్చు మీ ఫ్రెండ్స్కి. ఇలా నార్మల్ మెసేజ్ చేయకుండా ఇలా ఈవెంట్లో టైప్ చేసి మనకు పంపిస్తే అయితే కొత్తగా ఉంటుంది. అండ్ అక్కడ టైము, ఎండింగ్ టైము, లొకేషన్ కూడా అన్నీ పంపిస్తాం కాబట్టి క్లారిటీగా మనకు ఈ విధంగా అయితే ఒక ఫంక్షన్కి కానీ, బర్త్డే పార్టీకి కానీ ఇన్వైట్ అయితే సెండ్ చేసిన మెసేజ్ వాళ్ళకు ఏ విధంగా వెళ్తుందో నేనైతే మీకైతే చూపిస్తాను చూడండి. నేనైతే సెండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈవెంట్పై క్లిక్ చేస్తే అక్కడ ఏదో యానివర్సరీ ఆర్ బర్త్డే అయితే రాసేసి కింద మీకైతే అక్కడ డేట్ అండ్ యాడ్ లొకేషన్ ఇందాక చూపించిన విధంగా యాడ్ లొకేషన్ అండ్ కాల్ టైప్ వీడియోనా ఆడియోనా అని అయితే ఇచ్చేసి సెండ్ చేస్తున్నాను. మనకు ఏ విధంగా పంపిస్తే మనకు ఏ విధంగా మెసేజ్ వస్తుందో చూడండి. నేనైతే వేరే వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నా వాట్సాప్కే నేనైతే సెండ్ చేసుకున్నాను కదా. సో ఈ విధంగా వస్తుంది. అండ్ మనం పంపిస్తే వాళ్ళు దానిపై క్లిక్ చేస్తే మనకు కాల్ అయినా వస్తుంది. మనం ఇన్ఫర్మేషన్కి ఇంకిత ఇన్ఫర్మేషన్ తెలవడానికి వాళ్ళు కాల్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఆ మెసేజ్పై క్లిక్ చేస్తే అక్కడ ఈవెంట్ నేము, ఎండింగ్ టైము, లొకేషను అన్నీ కూడా అక్కడ వాళ్ళకు క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వచ్చు, గోయింగ్ ఆర్ నాట్ గోయింగ్ మేబీనా. ఇలా రెస్పాండ్ అయితే పంపించిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇలా ఈజీగా ఒకవేళ మీరు ఏదైనా ఇన్వైట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని ఇలా ఇన్వైట్ అయితే చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ అయితే ఇది. ఇలా మీకు ఏమైనా పార్టీస్ ఉంటే మీ ఫ్రెండ్స్ని అయితే ఇలా ఒకసారి అయితే ఇన్వైట్ చేసి అయితే చూడండి. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, మీకు అన్నోన్ కాల్స్ నుండి, లేదంటే అన్నోన్ నెంబర్స్ నుండి మీకు కాల్స్ మెసేజెస్ వస్తాయి కదా. సో వాళ్ళు వద్దన్నా కూడా పదే పదే మెసేజ్ చేస్తే ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ వాళ్ళైతే కాల్ చేయరు. అన్నోన్ కాల్స్ నెంబర్సే మనకైతే రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ప్రైవసీ అయితే ఓపెన్ చేయండి. కిందకైతే స్క్రోల్ చేసేయండి. చేశాక మనకైతే కింద అడ్వాన్స్డ్ అని ఉంది కదా, ఆ అడ్వాన్స్డ్ పై క్లిక్ చేస్తే పైన మీకు బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని అయితే కనిపిస్తుంది కదా, అది మీకు ఆఫ్లో ఉంటుంది. మీరైతే ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటే మీకైతే ఎలాంటి అన్నోన్ కాల్స్ కానీ మీకైతే రావు. సో ఆటోమేటిక్గా బ్లాక్లో అయితే పడతాయి ఒకవేళ వచ్చిన. అండ్ ఇది వచ్చేసి థర్డ్ అప్డేట్. అండ్ ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఎవరికైనా వీడియో కాల్ చేస్తే మీ యొక్క ఐపీ అడ్రస్ అయితే వాళ్ళకైతే తెలిసే అవకాశం ఉంది. సో నేను చూపిస్తాను. ఎవరికైనా వీడియో కాల్ చేసి మీరు ఒకవేళ లొకేషన్లో ఆన్ ఉంటే మీ లొకేషన్ వాళ్ళకు మీ యొక్క ఐపీ అడ్రస్ తెలిసే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, దీనికి కూడా ఒక సెట్టింగ్ అయితే ఉంది. దాన్ని అయితే ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకుంటే మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇందాకట్లాగానే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ప్రైవసీ ఓపెన్ చేయండి. సేమ్ యాజ్ ఇందాకట్లాగానే అక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు సెకండ్
ఆప్షన్ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటే మీరు ఎవరితో మాట్లాడినా, కంపెనీ కాల్స్, ఏ కాల్స్, వాట్సాప్ కాల్స్ మాట్లాడినా మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 4th అప్డేట్. అండ్ 5th అప్డేట్ మిగిలింది కదా. సో మీకు ఎవరైనా లింక్స్ పంపిస్తే అవి ఫేక్ లింక్సా రియల్ లింక్సా మనకైతే తెలియదు. సో కొంతమంది హ్యాకర్స్ కూడా మనకైతే లింక్స్ పంపిస్తూ ఉంటారు. సో అవి క్లిక్ చేయగానే మన బ్యాంకులో నుండి మనీ కట్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫేక్స్ లింక్స్ ఎలాంటి రాకుండా ఉండాలంటే మీరు ఇందాకట్లాగానే ఓపెన్ చేసి కింద డిసేబుల్ లింక్ ప్రివ్యూస్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటే వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి అయితే మనకైతే ఏవి లింక్స్ అయితే రావు. ఇలాంటి ఫేక్ లింక్స్కి అయితే దూరంగా ఉండొచ్చు. సో ఈ 5 సెట్టింగ్స్ అయితే ఆన్ చేశారు కదా, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.